నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు దయ్యాలు, చేతబడులు ఇవన్నీ ఉన్నాయనడానికి సైంటిఫిక్‌గా ఏదైనా ప్రూఫ్ ఉందంటారా? సైంటిఫిక్‌గా ఉంటుంది, హ్మ్. శాస్త్రపరంగా ఉంటుంది. హ్మ్. అన్నిట్లోనూ ప్రూఫ్‌లుంటాయండి. ఓకే. కాకపోతే అదృష్టం ఉండాలి. హుహు. చూసేటువంటి అదృష్టం ఉండాలి. హుహు. మొండిగా, మూర్ఖంగా ఉన్నారనుకోండి ఏం తెలీదు. హ్మ్. అర్ధరాత్రి మనము కిల్లాస్‌కి వాటికి వెళ్ళి గూడా పడుకుంటారు చాలామంది. హ్మ్. చాలామందండి కిల్లాస్ మీద పడుకుంటారు. ఏం గాదు నాకు అసలు అట్లాంటివి ఏమి ఉండవని జెప్పేసని. అవును. కొన్ని అవును. కొన్ని కూర నక్షత్రాలుంటాయి. ఏం జరుగుతుందో చూద్దాం ఆ! అని కొన్ని కొన్ని కావాలని. నక్షత్రాలుంటాయి. కొన్ని కొన్ని హోరా అని ఉంటది. వాళ్ళ బాడీ తత్వం అని ఉంటది. ఇలాగా ఎవరో ఒకళ్ళు కాదన్నారు గదా! అని జెప్పేసి అది కాకుండా పోదు. ఆ! గాలి మనకు కనిపిస్తుందా? గాలి. అలానే దెయ్యాలు, భూతాలు గూడా ఉంటాయి. వాటి హుహు. సూక్ష్మం ఉంటాయండి. అవి ఎంత ఉంటాయంటే మన గోర్లు మట్టి ఉంటుంది. అంతే ఉంటాయి అవి. సూక్ష్మంగా ఉంటాయి. హుహు. మనం భయపడే కొద్దీ భయపెడతా ఉంటాయి. ఓకే. వాళ్ళ పక్కన షాడోస్ లేవనుకుంటున్నారా? ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది గదా! సో, మన పక్కన షాడోస్ ఖచ్చితంగా ఉన్నాయి. 4 ఉన్నాయి. హుహు. 4 షాడోస్ ఉన్నాయి. నా వెనక 3 ఉన్నాయి. మీ వెనక ఒకటుంది. ఈ ఖచ్చితంగా షాడోస్ అనేది వింటూ ఉంటాయి. ఓకే. ఎప్పుడూ కూడా మన వెనక ఒక 2, 3 తిరుగుతూ ఉంటాయి. హ్మ్. మనలో ఇమ్యూనిటీ ఎప్పుడు తక్కువైతదో అవి హ్మ్. మనలో చొరపడుతూ ఉంటాయి. హ్మ్. మనలో ఏదైతే సాంప్రదాయబద్ధంగా కాకుండా, సనాతన ధర్మంలో నియమాలు కాకుండా, స్త్రీ పురుషులు ఎలా ఉండాలో అలా ఉండకుండా ఉన్నప్పుడు హ్మ్. అవి ఎక్కువవుతుంటాయి. ఇప్పుడు ఓహో! ఫర్ సపోజ్ చూడండి, ఎవరైనా మిమ్మల్నొచ్చి అరుస్తారనుకోండి, మీరేం హ్మ్. చేస్తారు చెప్పండి? ఆటోమేటిక్‌గా నేను అరుస్తాను. కదా! మరి హ్మ్. కూల్‌గా ఉండి ఎందుకు అరుస్తారు? మన హ్మ్. లోపల ఆ అరిసే శక్తి మనలో పవర్ తీసుకొస్తది. ఓకే. ఎదుటి వాళ్ళు అరవగానే మనల్ని ఏం చేస్తదంటే, అందరూ అనుకుంటారు నా బ్రెయిన్ చెప్తదని. కాదు. ఆ శక్తి మనలో దూరేసి నువ్వు కూడా అరువు అని చెప్తది. కొడతంటే కొట్టమని చెప్తది. హ్మ్. చదువుకున్నారనుకోండి, జ్ఞాపక శక్తి అని ఉంటది. దేవుడా మన జ్ఞాపకం కాపాడని చెప్పేసి అంటూ ఉంటాం కదా! హ్మ్. ఇవన్నీ కూడా ఏమనుకున్నారు అవి? మన బాడీలో రిథమ్స్ అనుకున్నారా? హార్మోన్స్ అనుకున్నారా? మన బ్రెయిన్ అనుకున్నారా? కాదు. శక్తులే. ఓకే. ప్రతి ఒక్కటి కూడా శక్తి ద్వారానే అవుతది. హ్మ్. ఇప్పుడు ఒకటి చూడండి, కొండ మీదకి ఎక్కుతాం. మనం బాగా కొండెక్కుతారు. హ్మ్. కొండెక్కిన ద్వారా మనం ఎక్కుతామా? లేదు మనం అలా ఎక్కిపోతుంటే ఆటోమేటిక్‌గాను. మన లోపల శక్తి ఉంటది. అవును. కిందనే అది లోపలికెళ్ళిపోద్ది. హ్మ్. లోపలికెళ్ళిపోయిన తర్వాత మనం కొండెక్కుతూ ఉంటాం. అది హుహు. ముసలాత్మ అనుకోండి. హ్మ్. మధ్యలో దాహం వేస్తూ ఉంటది. నేను ఎక్కలేనురా బాబు అని అలసట వస్తా ఉంటది. ఇవన్నీ కూడా కొన్ని శక్తులే. ఇవన్నీ ఓకే. కాదు అనుకుంటారు చాలామంది. సైంటిఫిక్‌గా నిరూపించాలంటే వారికి ఏ రకంగా సైంటిఫిక్‌గా నిరూపించాలంటే సాధన చేయాలి. హ్మ్. వాటిని సాధన చేసి పొందితే ఖచ్చితంగా అవి కనపడతాయి. హుహు. పాము రూపంగా ఉంటాయి. బల్లి రూపంగా, పిల్లి రూపంగా హ్మ్. ఎన్నో రకాల రూపాలుగా కనిపిస్తూ ఉంటాయి. మనం సాధన చేస్తున్నప్పుడు మియావ్ అని అరుస్తూ ఉంటది. మీద హ్మ్. కూర్చోండి భుజాల మీద, తల మీద కూర్చోండి. నడుము పట్టేస్తది. షోల్డర్ పట్టేస్తది. హుహు. సాధన చేసే వారికి సైంటిఫిక్‌గా కాదు, ఆధ్యాత్మికంగా కాదు, ఏ హ్మ్. రకంగా కావాలన్నా ఆ రకంగా నిరూపించొచ్చు. ఓకే. 41 డేస్ సాధన చేస్తే ఆ శక్తి అనేది తెలుస్తా ఉంటది. హుహు. కాబట్టి ఇలాంటి శక్తులు మనకి లోపలికి నెగటివిటీ రాకూడదు. ఓకే. ఈ నెగటివిటీ శక్తులు ఎప్పుడొస్తాయి అంటే గనక సైంటిఫిక్‌గా అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. నేను చూపిస్తాను కావాలంటే. అలానే ఈ మనకి శక్తులు ఎప్పుడు చెడువి వస్తాయంటే, తలస్నానం చేసి ఏ సమయం పోతే ఆ సమయంలో ఆ హ్మ్. హెయిర్‌కి వాటర్ కారుతూ ఉండగా, తడి మీద ఉండగా హెయిరు మనము ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఓహో! లూజ్ హెయిర్ చేసుకొని బయటికి వెళ్తూ ఉంటాం. బయటకెళ్ళాలి. జిన్నాతులని ఉంటాయి కొన్ని. చెడుగుండేవన్నమాట. అవన్నీ మనకి హెయిర్ లోపల నుంచి మన తలలోకొచ్చేస్తాయి. హ్మ్. బ్రెయిన్, వన్ సైడ్ హెడేక్, సైనస్, థైరాయిడ్, లంగ్స్ సమస్య ఇవన్నీ దాని ద్వారానే వస్తాయి. ఆ శక్తి ద్వారానే లంగ్స్ పాడవడం అక్కడి దాకా వస్తాయన్నమాట. మనలో గ్రంథులు ఎక్కడైతే లోపం ఉంటుందో హ్మ్. అక్కడే పట్టేస్తది. అది తీయాలంటే చాలామంది ఏం చేస్తారంటే, మా అమ్మాయికి మైగ్రేన్ ఉందండి, హ్మ్. సైనస్ ఉందండి. ఎక్కడికెళ్ళి వస్తాయి సైనస్? నీకు లేదు మీ అమ్మాయికి ఎక్కడికెళ్ళొస్తది? హ్మ్. కాబట్టి వాళ్ళకి హెడేక్ రావడము, పనులు అనుకుని ముందుకెళ్ళకపోవడం, దారిద్ర్యం అంటారు. ఈ దారిద్ర్యం మనకన్నా ముందెళ్ళిపోతుంటది. అవును. కోపము, చిరాకు, ఇరిటేషను ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. హ్మ్. ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయినియి? మనం తలస్నానం చేసి బయటికి వెళ్ళడం వల్ల. హ్మ్. ఆ రకంగా బయటికి వెళ్ళడం వల్ల. ఏది అలా లూజ్ హెయిర్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడం వల్ల. ఏ సమయం పోతే ఆ సమయం. రోడ్డు మీద ఏదైనా దిష్టి తీసి పడేసుంటారు. హ్మ్. ఆ పడేసింది దాటుతూ ఉంటాము. లేదా ఏదైనా శక్తులు అక్కడ ఏదన్నా ఎళ్తూ ఉంటాయి ఆ సమయంలో. మిట్ట మధ్యాహ్నము, అర్ధరాత్రి ఎళ్తూ ఉంటాయి. అమావాస్య, రోహిణి నక్షత్రము, మంగళవారం, ఆదివారం ఇలా కొన్ని తిథులుంటాయి. అనుకుంటారు నేను వెళ్ళేది గుడికే అని. గుడికి సింహద్వారానికి గాలిగోపురం అంటారు. హ్మ్. ప్రతి గుడికి కూడా ఒక గాలిగోపురం ఉంటది. ఆ గాలిగోపురం దగ్గర సెక్యూరిటీస్ లాగా ఒక ఎమ్మెల్యేకో, ఎంపీకో, ఒక సీఎంకో సెక్యూరిటీస్ ఉంటారు. జెట్ కేటగిరీ అంటారు. అవును. ఆ కేటగిరీ టైప్‌లో ఆ గర్భగుడిలో ఉండేటువంటి దేవునికి ఇక్కడ, ఎక్కడ ఇక్కడ మనకి గాలిగోపురం దగ్గర మన అవును. లోపలికి ఎంటర్ అవుతాం కదా! ఆ హ్మ్. గాలిగోపురం దగ్గర కొన్ని రకాల ఇవి వచ్చేసి ఉపనిషత్తులంటారు. హ్మ్. కొన్ని రకాలుగా అక్కడ ఏమవుద్దంటే దేవదూతలు అంటారనమాట. అవి హ్మ్. రెక్కలు కట్టుకొని ఉంటాయి.
గర్దలాగా రెక్కలు కట్టుకుని ఉంటాయి అనమాట. అవి కలర్స్ ఉంటాయి వేరు వేరేగా. ఆ పిచ్చుకల్లా ఉండేటువంటి దేవదూతలు అనేటువంటివి అన్నీ కూడా అక్కడ ఆవహించి ఉంటాయి. అవన్నీ కూడా శక్తులే. హ్మ్. అవన్నీ కూడా కనపడినటువంటి శక్తులు ఇవన్నీ కూడా. ఆ శక్తులు ఏం చేస్తాయంటే నువ్వు వచ్చే తీరుని గమనిస్తాయి. హ్మ్. నువ్వు చెప్పులు బయట ఇచ్చావా, లోపల ఇచ్చావా? చెప్పులు బయట ఇడిస్తే ఓకే ఫైన్. వాటిని మిమ్మల్ని ఏం చేయవు. హ్మ్. అలానే చెప్పులు తోలు చెప్పులు ఏంటనుకోండి చాలా ప్రమాదకరం. హుహు. ఏదో జంతువులకి వేసినటువంటి తోలు చెప్పులు అనుకోండి, ఆ హ్మ్. జిన్ను వచ్చేసి నీకు పట్టేస్తుంది. ఓకే. ఆ పరిలు వచ్చేసి నీకు పట్టేస్తూ ఉంటాయి. హుహు. అలానే మనము గర్భగుడిలోకి వెళ్ళకముందు ఈ సింహద్వారం అంటే మనకి గాలిగోపురం దాటి లోపలికెళ్ళే ముందు ఆ శక్తులన్నీ నిన్ను ఆవహిస్తాయి. హ్మ్. ఆవహిస్తాయి. అందుకే దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ హారతి గాని, ప్రసాదం గాని, నైవేద్యం గాని ఏదైనా తీసుకుంటూ ఉండాలి. ప్రదక్షిణ చేస్తారు. ఆ హ్మ్. ప్రదక్షిణ చేసినప్పుడు ఈ 3, 5, 7, 9, 11 ప్రదక్షిణ చేయడానికి కారణం ఏంటంటే మొక్కుబడులు అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఉన్నటువంటి శక్తులు మన నుంచి పోవాలి. ఆ దేవుని అనుగ్రహం మన మీద ఉండాలి అని ఓకే. చెప్పి 3, 5 ప్రదక్షిణాలు చేసినప్పుడు ఇక్కడ మనం కూర్చున్న చెడంతా కూడా ఈ శక్తులన్నీ కూడా చెడు శక్తులన్నీ వెళ్ళిపోతాయి. హుహు. అప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్ళి, ఆ గర్భగుడి యువతలకు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం. ఆ హ్మ్. తీర్థము, ఆ ప్రసాదం కానీ మనం తీసుకున్నప్పుడు, ఆ స్వామివారి దగ్గర ఉన్నటువంటి పాదాల చెంత నుంచి తీసిచ్చినటువంటి నైవేద్యం ఉన్నప్పుడు పువ్వో, పండో, కాయో ఏదో ఒకటి ఉంటది. అవి తీసుకున్నప్పుడు మనకి ఈ చెడు శక్తులనేవి వెళ్ళిపోతాయి. ఓకే. అందుకే దేవాలయానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొన్ని హ్మ్. శక్తులుంటాయి. హ్మ్. ఇక్కడ గర్భగుడికి వెళ్ళక ముందేనా ఈ మనం లూజ్ హెయిర్ చేసుకోవడమా, లేదా వేరే విధంగా బట్టలు సరిగా లేకుండా వెళ్ళటమా, ఇలా చేసినప్పుడు ఆ దేవుడికి కూడా కోపం వస్తది. ఆ హ్మ్. వాళ్ళు కూడా క్షమించకుండా ఆ శక్తిని తీసేయరు. ఆ తీసేయడం ద్వారా తీసేయకపోవడం వలన మన తలలోకి వచ్చేది ఆ తలలో నుంచి మొదలైద్దనమాట. హ్మ్. ఎక్కడైతే మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, ఆ ఒక హార్మోన్ తక్కువ ఉంటుందో, అక్కడ ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తది. ఓకే. మనకి తినగానే అన్నం అరగదు. ఆ! అంటే ఎక్కడ ప్రాబ్లమ్ అది? కిడ్నీ ప్రాబ్లమ్. కిడ్నీ ప్రాబ్లమ్. ఆ కిడ్నీలో చూపిస్తది. ఎక్కువ శాతం చూపిస్తది. లివర్ అసలు తెల్లేం మనం. లివర్ ప్రాబ్లమ్. ఆ లివర్‌కి ఇంకా ఫ్యాటీ లివర్ చేస్తది. మనం స్టమక్ రిలేటెడ్‌గా పెయిన్ వస్తూ ఉంటది. హ్మ్. అది పైప్‌లాట్స్ చేస్తా ఉంటది. బ్లీడింగ్ ఎక్కువ ఉంటది. దానికి యూట్రస్ ప్రాబ్లమ్ వస్తది. బ్యాక్ పెయిన్ ఆల్రెడీ ఉండుంటది. దాన్ని ఇంకా ఎక్కువ చేసి షోల్డర్ దాకా తీసుకొస్తది. అవన్నీ కూడా కారణం ఏంటంటే చాలామంది అనుకుంటారు. నేను పూజలు చేస్తా, హోమాలు చేస్తా, యజ్ఞాలు చేస్తా. ఎందుకంటే నాకు ఇది శిక్ష. నాకే ఎందుకు బాగోదు అని అంటారు. హ్మ్. బాగోదు ఎందుకంటే ఇంటిని చూసుకోవాలి. ఇంట్లో ఆవరణ పరిస్థితులు చూసుకోవాలి. అసలు హ్మ్. ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవాలి. మన నియమాలు, నిష్టలు, సిద్ధాంతాలు, పద్ధతులు ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత స్త్రీ తాళిబొట్టు తీస్తే కూడా రోగం వస్తది. హుహు. నల్లబూసలు తీస్తే కూడా రోగం వస్తది. శనిబలం తగ్గిపోతది. ఆయుష్ తగ్గిపోతది. హ్మ్. శనిబలం తగ్గితే ఆయుష్ తగ్గిపోతది. హ్మ్. చిన్న చిన్నయే కదా! అవును. మెట్టెలు తీసేస్తే చంద్రుడు తగ్గిపోతాడు. ఆకలవ్వదు. స్టమక్ పెయిన్ వస్తది. హుహు. భార్యాభర్తలు విడిపోయిందనుకుంటుంది. కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. హ్మ్. చిన్న చిన్నవే కదా! కాబట్టి మనం అందరం కూడా గ్రహించుకోవాల్సిందంటే సైంటిఫిక్‌గా ప్రతి ఒక్కటి ఉన్నది. మనతో చేపిచ్చే ప్రతి పని కూడా శక్తులే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నా వెనక ఒక శక్తి ఉంది. నాకంత జ్ఞాపక శక్తినిస్తుంది. హ్మ్. ఈ రకంగా మాట్లాడాలని ఖచ్చితంగా నాకు చెప్తుంది. అది మనం గ్రహించుకోవాలి. మీరు క్వెషన్ ఈ రకంగా నాకు అడగాలని చెప్పేసి మీ లోపల శక్తి చెప్తది. మీ నాలెడ్జ్ కాదది. హ్మ్. శక్తి మనకు చెప్తది ఆ సమయంలో. ఓకే. కాబట్టి దాన్ని మనం గ్రహించం. ఏదైతే 10 మంది ఎళ్ళే దారిలో మనం వెళ్తుంటాం కాబట్టి ఇవన్నీ మనం గ్రహించుకోం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్‌గా కాదు, ఆధ్యాత్మికంగా కాదు, వేదాల పరంగా కాదు, ఏ రకంగా చూసుకున్నా కూడా శక్తులనేది ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే. దెయ్యాలున్నాయి, భూతాలున్నాయి, పిశాచులున్నాయి, ఆత్మలున్నాయి, కొరువులున్నాయి, పరిలున్నాయి, జిన్నులున్నాయి అన్నీ ఉన్నాయి. హ్మ్. అన్నీ ప్రతి ఒక్కటి ఉంది. దైవదూతలున్నారు, దైవదూతలున్నారు. అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనము మన నియమాల ప్రకారంగా చేస్తే మంచి జరుగుతది. ఓకే. ఏదో ఆర్టిఫిషియల్‌గా చేస్తే ఖచ్చితంగా మనకి చెడు జరుగుతుంది. ఈ రోజున్న ప్రతి జబ్బు, ప్రతి రోగం, ప్రతీది కూడా శక్తుల వల్లనే వస్తుంది. మనం చేసే క్రియల వల్లనే వస్తుంది. హుహు. సో, ఇప్పుడది నెగెటివ్ అయినా అంతే రియాక్ట్ అవుతుందా? పాజిటివ్ అయినా గూడా అంతే రియాక్ట్ అవుతుందా గురుగారు? పాజిటివ్ అయితే తక్కువ వస్తదండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా. పాజిటివ్ అనేది గురువు దగ్గరికి వెళ్తేనే అవుతుంది. హ్మ్. నెగెటివ్ అనేది మాత్రం వస్తుంది. ఓకే. ఓకే. సో, సైంటిఫిక్‌గా జూసినా, ఏ రకంగా జూసినా అన్నీ ఉన్నాయంటారు. ఓకే. ధన్యవాదాలు గురుగారు.